ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని నక్సల్ ప్రభావిత ప్రాంతమైనటువంటి కాంకేర్ జిల్లాలో భద్రతా దళాలతో జరిగినటువంటి ఎదురు కాల్పుల్లో మోస్ట్ వాంటెడ్ నక్సల్ ఏరియా కమాండర్ రూపీ అలియాస్ రంగబోయిన భాగ్య మృతి చెందారు. ఏదైతే ప్రభుత్వం ఆమె పైన గతంలో 25 లక్షల రివార్డును కూడా ప్రకటించింది. ఇక ఏదైతే చోటే బేటియా పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారని చెప్పేసి కూడా పక్కా సమాచారంతో భద్రతా దళాలు అయితే సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. ఈ క్రమంలోనే మావోయిస్టులు ఏదైతే తారసపడడంతో కూడా ఇక ఇరు వర్గాల మధ్య కూడా భీకరమైనటువంటి కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఏదైతే పార్తాపూర్ ఏరియా కమాండర్ రూపీ అక్కడికక్కడే మరణించినట్లు తెలుస్తోంది. మరి ఆమెతో ఉన్నటువంటి మరో 10 మంది మావోయిస్టులు కూడా త్రుటిలో తప్పించుకున్నారు. మరి కాల్పుల అనంతరం ఘటనా స్థలాన్ని పరిశీలించినటువంటి పోలీసులు రూపీ మృతదేహంతో పాటుగా కూడా ఆమె వద్ద ఉన్నటువంటి ఇక ఒక ఆటోమేటిక్ తుపాకీని కూడా స్వాధీనం చేసుకున్నట్లయితే ఏదైతే కాన్కేర్ ఎస్పీ ఇక నిఖిల్ రాకేచా అయితే వెల్లడించారు. మరి ఈ ఎన్కౌంటర్ తర్వాత ఆ ప్రాణంతో ఇక గాలింపులైతే ఆ ప్రాంతమంతా కూడా గాలింపులైతే చర్యలను మరింత ముమ్మరం చేశారు. ఇక ఏదైతే మాచ్పల్లి అడవుల్లో మరో 10 మంది వరకు కూడా మావోయిస్టులు ఉన్నట్లయితే సమాచారం అందడంతో ఇక వారిని పట్టుకునేందుకు కూడా అదనపు బలగాలు రంగంలోకి దిగాయి. మావోయిస్టులు హింసను వీడి జనజీవన స్రవంతిలోకి రావాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిరంతరం విజ్ఞప్తులు చేస్తూనే ఉందన్నారు. ఇక బస్తర్ రేంజ్ ఐజీ సుందర్ రాజ్ పట్టిలింగం. ఇక దీంతో అయితే గత కొద్ది కాలంగా చాలా మంది కూడా మావోయిస్టులు లొంగిపోయి ఏదైతే పునరావాసం పొందుతూ ఉన్నారని కూడా తెలియజేశారు. కానీ రూపీ వంటి వారైతే ఆ అవకాశాన్ని కాలదాన్ని హింసా మార్గాన్ని ఎంచుకొని ప్రాణాలు కోల్పోతున్నారని చెప్పేసి కూడా ఆయన వెల్లడించారు. మరి ఇంకా అడవుల్లో ఉన్న మావోయిస్టులకైతే సమయం చాలా తక్కువగా ఉందని, ఇప్పటికైనా ఆయుధాలు వీడి గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని అయితే గడపాలని చెప్పేసి ఆయన హెచ్చరించారు. ఇక ప్రస్తుతం ఆ అటవీ ప్రాంతంలో అయితే భద్రతా దళాల గాలింపు చర్యలు అయితే ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. రూపీ అలియాస్ రంగబోయిన భాగ్య స్వస్థలం తెలంగాణలోని సిద్దిపేట జిల్లా ఇక మీరుదొడ్డి మండలం ధర్మారం గ్రామం. అయితే సుమారుగా 46 ఏళ్ల వయసున్నటువంటి ఆమె 2004లో మావోయిస్టు పార్టీలో చేరారు. ఇక తొలుత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, ఆ తర్వాత ఏదైతే అబూజ్ మడ్ ప్రాంతంలో పనిచేశారు ఆవిడ. ఇక ఇటీవల ఏదైతే డీజీపీ సమక్షంలో జరిగినటువంటి తాజా లొంగుబాట్ల సందర్భంగా కూడా తెలంగాణకు చెందినటువంటి ఇప్పటికీ ఇతర రాష్ట్రాల్లో క్రియాశీలకంగా ఉన్నటువంటి మావోయిస్టుల జాబితాను కూడా విడుదల చేయగా అందులోని 5గురిలో కూడా రూపీ పేరు కూడా ఉంది. నక్సల్స్ నేత రూపీ జనజీవన స్రవంతిలోకి రావాలని చెప్పేసి హింసను వీడి లొంగిపోవాలని కాంకేర్ ఎస్పీ నిఖిల్ రాకేచా పలుసార్లు అయితే విజ్ఞప్తులు కూడా చేశారు. అయితే ఆ విజ్ఞప్తిని ఆమె అయితే ఏదైతే బేఖతారు చేస్తూ ఆమె తన యొక్క కార్యకలాపాలను అయితే ఒంటరిగానే కొనసాగించారని చెప్పేసి అక్కడి పోలీసులు అయితే చెప్తూ ఉన్నారు. ఎంతో కాలంగా మాచ్పల్లి అటవీ ప్రాంతంలో భయాందోళనను కలిగిస్తున్నటువంటి కీలక కమాండర్ హతం కావడంతో అయితే మావోయిస్టుల నెట్వర్క్ అయితే గట్టి దెబ్బ తగిలిందని చెప్పేసి అధికారులు అయితే పేర్కొంటూ ఉన్నారు. కాగా ఇటీవలే రూపీ తల్లి ఎల్లవ్వ తన యొక్క బిడ్డకు లొంగిపోవాలని చెప్పేసి కూడా సందేశం పంపించినట్టు తెలుస్తోంది. ఇక పానం శాత కాకుండా అయ్యింది, బాధతో ఎముకలన్నీ కూడా గూడైనాయి, ఎప్పుడు వస్తావో తెలియదు. అయితే 24 ఏండ్ల సంధి కూడా నువ్వైతే ఇక నీకోసం అయితే కండ్లు కాయలు కాసేలా అయితే చూస్తూ ఉన్నా. 9 సంవత్సరాల కిందట మీ నాయన నర్సయ్య చనిపోయినా కూడా నువ్వు రాలేదు. మరి ఇప్పుడు నేను చచ్చిపోతే నువ్వు వస్తావో రావో తెలియదు. ఇక నేను ఏదైతే బతికుండగా నువ్వు ఎన్కౌంటర్ అయి చచ్చిపోయి వస్తావో, లొంగిపోయి ప్రాణాలతో తిరిగి వస్తావో తెలియదు బిడ్డ అంటూ అయితే ఆమె అయితే చాలా దయనీయంగా మాట్లాడిన ఇదైతే ప్రస్తావన అయితే చాలా అందరినీ బాధ కల్పిస్తూ ఉంది. మరి నువ్వు యాడున్నా పోలీసులకైతే లొంగిపోయి రా బిడ్డ, కడచూపు కన్నా నోచుకుంటా అంటూ కూడా కన్నీరు పెట్టుకున్నారు ఆవిడ. రూపీ మరణంతో తెలంగాణకు చెందినటువంటి ఇతర రాష్ట్రాల్లో కూడా పనిచేస్తున్నటువంటి మావోయిస్టుల సంఖ్య 4కు తగ్గింది. ఇక ఏదైతే వీరెవరు కూడా తెలంగాణలో యాక్టివ్గా లేరు. ఇక మరి 4గురిలో కూడా 2 గణపతి అలియాస్ ముప్పాళ్ళ లక్ష్మణరావు, ఆయన భార్య జోడే రత్నాబాయి ఉన్నారు. మరి ఏదైతే పసునూరి నరహరి అలియాస్ సంతోష్ జార్ఖండ్లో ఉన్నత స్థానంలో పనిచేస్తుండగా ఇక వార్తా శేఖర్ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యునిగా అయితే ఉంటూ ఏదైతే కమ్యూనికేషన్స్ వింగ్ బాధ్యతలు అయితే చూసుకుంటూ ఉన్నారు. అయితే ఇక ఇప్పటికే ఆయన డీకేలో లేడని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది. బహుశా బయట పట్టణాల్లో ఎక్కడో ఉండి ఉంటాడని చెప్పేసి కూడా లొంగిపోయినటువంటి నక్సలైట్లు అయితే పోలీసులకు చెప్పినట్లు సమాచారం.